అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ రాజకుమారుడి చిన్న పాదాలు. పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో విశేషం ఏమిటంటే అక్కడున్న వాళ్ళందరికీ పెద్ద పాదాలే. వారి పాదాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత అందంగా ఉన్నారని లెక్క. మహారాజు దగ్గర నుంచి మట్టి పిసుక్కునేవాడి వరకు అందరి పాదాలు పెద్దవే. ఆ రాజ్యానికి మూడు వైపులా దట్టమైన అడవి ఉండటంతో వారికి బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండేవి కాదు. ఆ దేశాన్ని పాలించే రాజుకి 4 కొడుకులున్నారు. 5వ వాడు పుట్టినప్పుడు రాజమందిరంలో ఎక్కడా కళాకాంతి లేదు. అంత విచారానికి కారణం ఏమిటంటే ఆ 5వ రాజకుమారుడి పాదాలు మామూలుగా చిన్నవిగా ఉన్నాయి. రాజ్యానికి ఏదో అరిష్టం దాపురించిందని ఆస్థాన జ్యోతిష్యులు మహారాజుకు చెప్పారు. దాంతో మహారాజు 5వ రాజకుమారుణ్ణి రాజమందిరంలో ఉంచకుండా ఆ నగరం చివర ఉన్న పేదలవాడలో ఉంచాడు. ఆ కుర్రవాడికి వామనపాదుడు అని పేరు పెట్టారు. మొదట్లో రాజ్యమంతా చిన్నపాదాల రాజకుమారుడి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ కుర్రాడి గురించి పట్టించుకోవడం మానేశారు. వామనపాదుడి తల్లి కూడా వాడి ఆలనా పాలనా గురించి పట్టించుకునేది కాదు. అప్పుడప్పుడు పాత బట్టలు మాత్రం పంపిస్తూ ఉండేది. కనీసం ఆడుకోవటానికైనా తోటి పిల్లలు వచ్చేవారు కాదు. ఇలానే పెరిగి యుక్త వయస్కుడయ్యాడు వామనపాదుడు. నిజం చెప్పాలంటే వామనపాదుడు మంచి అందగాడు. ఏమీ తోచక ఒంటరిగా అడవికి వెళ్ళి కూర్చునేవాడు వామనపాదుడు. ఏదో ఒక రోజున తన పాదాలు పెరిగి పెద్దవవుతాయని, అప్పుడు తనని అందరూ ప్రేమగా పలకరిస్తాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు అలా ఆలోచిస్తూ ఉండగా అతని పక్కనే ఒక బంగారు పిచ్చుక వచ్చి వాలింది. వామనపాదుడు తన తలపై ఉన్న టోపీ తీసి దాని మీద పెట్టాడు. కనీసం ఆ పిచ్చుకనైనా పెంచుకోవాలని వామనపాదుడి ఆశ. కొద్దిసేపటి తర్వాత ఆ టోపీ తీసి చూసేటప్పటికీ దాని కింద ఒక మరుగుజ్జు కనిపించాడు. ఆ మరుగుజ్జు వంగి వామనపాదుడికి నమస్కారం చేసి, "నన్ను కాపాడిన మిత్రమా, నీకు నా కృతజ్ఞతలు. నా పేరు మరుగుజ్జు రాజు. నా పేరు పెట్టి పిలిస్తే నీకు ఏ సహాయం కావలసి వచ్చినా నేను చెయ్యటానికి సిద్ధం" అనేసి మరుక్షణమే వాడు అంతర్ధానమైపోయాడు. ఈ సంఘటన గురించి వామనపాదుడు ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత వనదుర్గ మహోత్సవం వచ్చింది. రాజ్యంలో అంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. వామనపాదుడు మాత్రం తనతో ఆడుకోవటానికి ఎవరూ లేరే అని విచారంతో అడవిలో ఒంటరిగా కూర్చొని దుఃఖపడుతూ ఉన్నాడు. అంతలో మరుగుజ్జురాజు గుర్తుకు వచ్చి వాణ్ణి పేరు పెట్టి పిలిచాడు. వెంటనే మరుగుజ్జురాజు ప్రత్యక్షమై, "ఏం కావాలి నీకు?" అని అడిగాడు. "ఉత్సవంలో పాల్గొనే అదృష్టం నాకు లేదు" అన్నాడు వామనపాదుడు. "సరే, నాతో పాటు రా" అని మరుగుజ్జురాజు వామనపాదుడిని అమృతలోకానికి తీసుకుని వెళ్ళాడు. దట్టమైన అడవి, కొండలోయలు దాటుకొని ఆ అమృతలోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే మరుగుజ్జురాజు వామనపాదుడికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. అక్కడ ఎవరు ఏం చేస్తే వామనపాదుడు కూడా అలాగే ప్రవర్తించాలి. అక్కడ చూసిన విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. అన్నీ విని సరే అని చెప్పాడు రాజు. అమృతలోకంలో అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటున్నారు. అక్కడ తియ్యటి పానీయాలు తాగి రుచికరమైన పదార్థాలు తింటూ వామనపాదుడు కూడా వారితో పాటు నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకున్నాడు. కొంతమంది అతడి దగ్గరకు వచ్చి తమతో పాటు నర్తించమని కూడా అడిగారు. వామనపాదుడు నర్తించాడు. తెల్లవారే వరకు అలాగే ఆనందంగా గడిపాడు. మరుగుజ్జురాజు వామనపాదుడిని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాడు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు వెళ్ళి అమృతలోక వాసులతో ఆడుకోవటం వామనపాదుడికి అలవాటుగా మారిపోయింది. ఒకరోజు నృత్యంతో బాగా అలసిపోయి శ్వాస వచ్చినట్టుగా ఒక పక్కన పడుకున్నాడు వామనపాదుడు. 2 యువతులు వామనపాదుడిని చూస్తూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత అందగాడు, మహారాజు లక్షణాలున్నాయి, ముఖ్యంగా ఇతని పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో
అని అంది మొదటి యువతి. ఇతనిలాగే హేరంబపురి యువరాణి ప్రతిమ పాదాలు కూడా ముద్దుగా ఉండేవి. అయితే ఆమె తన పాదాలు కమలాల సరస్సులో పెడితే వెంటనే పెద్దవైపోయాయి. ప్రతిమ పాదాలు మళ్ళీ చిన్నగా మార్చిన వాడికి అర్ధరాజ్యం ఇస్తారని ఆమె తండ్రి ప్రకటించాడు అని రెండవ యువతి చెప్పింది. అమర జలపాతంలో పాదాలు పెడితే గాని ప్రతిమ పాదాలు మామూలు పాదాలుగా రావు అని చెప్పింది మొదటి యువతి. ఆ మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయాడు వామనపాదుడు. అప్పటి నుంచి అమర జలపాతం గురించి అన్వేషణ ప్రారంభించాడు. చివరికి ఒకరోజు ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న అమర జలపాతం చేరుకున్నాడు. ఆ జలపాతం నీళ్లు వెండిలాగా మెరుస్తూ ఉన్నాయి. అదే అమర జలపాతం అనే విషయం అక్కడ మాట్లాడుకుంటూ ఉన్న పిట్టల ద్వారా తెలుసుకున్నాడు. ఇక యువరాణి ప్రతిమని తీసుకొని వచ్చి ఆ జలపాతం నీళ్లల్లో కాళ్ళు కడిగించాలి. అదెలా అనే విషయం గురించి ఆలోచిస్తూ హేరంబపురికి చేరుకున్నాడు. అతి కష్టం మీద మహారాజు దర్శనం సంపాదించాడు. మొదట మహారాజు తన కుమార్తెను వామనపాదుడితో పంపించడానికి ఇష్టపడలేదు. అయితే వామనపాదుడి చిన్ని పాదాలు చూసి మహామంత్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. యువరాణి ప్రతిమ తన చెలికెత్తెలు అంగరక్షకులు తోడు తీసుకుని వామనపాదుడితో పాటు అమర జలపాతం వద్దకు వచ్చారు. జలపాతం నీళ్లల్లో కాళ్ళు పెట్టగానే రాకుమారి పాదాలు చిన్నవిగా అందంగా మారాయి. యువరాణి ప్రతిమ ఆనందానికి అంతు లేకుండా పోయింది. మీకేం కావాలన్నా మా నాన్నగారితో చెప్పి ఇప్పిస్తాను అని చెప్పింది యువరాణి ప్రతిమ. వామనపాదుడు తన కథనంతా చెప్పి కమలాల సరస్సు ఎక్కడుందో చెప్పమని అడిగాడు ప్రతిమని. ఆమె చెప్పిన ఆచూకీ ప్రకారం అక్కడికి వెళ్ళి ఆ సరస్సు నీటిలో తన కాళ్ళు పెట్టాడు వామనపాదుడు. వామనపాదుడి పాదాలు తమ రాజ్యంలో వారిలాగే తన పాదాలు కూడా పెద్దవిగా మారిపోయాయి. ప్రతిమని వామనపాదుడికిచ్చి వివాహం చేయటమే కాకుండా అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు ప్రతిమ తండ్రి. ఈ కథ అంతా విని వామనపాదుడి తండ్రి తన కుమారుణ్ణి తన రాజ్యానికి పిలిపించి పాలనాధికారం కల్పించాడు. వామనపాదుడి రాజ్యానికి తిరిగి వచ్చేటప్పుడు కమలాల సరస్సులో కాళ్ళు కడుక్కుని వెళ్ళేవాళ్ళు. హేరంబపురి వెళ్లాల్సి వచ్చినప్పుడు అమర జలపాతం నీళ్లలో తమ పాదాలు చిన్నవిగా మార్చుకునేవారు. ఇలా వాళ్ళ జీవితాంతం హాయిగా జీవనం కొనసాగించారు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం జాతి అభిమానం కథ చెప్పుకుందాం. పంచవటి జమీందారు రంగరాయుడి దివాణంలో సోమదత్తుడు అనే పేరు పొందిన వేటగాడున్నాడు. దివాణానికి అతిథులు ఎవరు వచ్చినా అతడు దగ్గరలోని అరణ్యంలోకి వెళ్ళి లేడినో దుప్పెనో కుందేళ్లనో వేటాడి తీసుకుని వచ్చేవాడు. శాంతిప్రియుడిగా పేరు పొందిన శాంతివర్ధనుడు రంగరాయుడికి మిత్రుడు. ఆయన ఒకసారి మిత్రుడిని చూడాలనుకుని వచ్చాడు. రంగరాయుడు గొప్ప విందు ఏర్పాటు చేసి, ఈ వంటకాల్లోని మాంసం మా సోమదత్తుడు వేటాడి తెచ్చిన జంతువులది అని గర్వంగా చెప్పుకున్నాడు. వీటిలో ఏ ఏ జంతు మాంసాలున్నాయి అని అడిగాడు శాంతివర్ధనుడు. సమాధానం విన్నాక, ఎప్పుడు జింకల్ని కుందేళ్లనేనా? మీ జాతి ఎంత అభిమానమున్నా పులుల్ని సింహాల్ని వేటాడకపోవటం చిత్రంగానే ఉంది అన్నాడు ఆయన. ఆ మాటలు వింటూనే సోమదత్తుడు కంగు తిన్నాడు. పులులు సింహాలు ఆహారాన్ని వేటాడి సంపాదించుకుంటాయి. మనిషి కూడా అదే పద్ధతిలో ఆహారాన్ని సంపాదించుకుంటే వేటగాడిది క్రూర జంతువులది ఒకటే జాతి అవుతుంది. శాంతివర్ధనుడు ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. ఆ తర్వాత నుంచి సోమదత్తుడు ఎప్పుడూ వేటకి వెళ్ళలేదు. రంగరాయుడు సోమదత్తుడిని వేటగాడని ఎప్పుడూ పొగడనూ లేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.